ఈ రాత్రికాల సమయంలో మన ఇటు విధంగా దేవుని మహిమపరచుటకు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నానండి. సహోదరులు శ్యామ్ గారు వారి యొక్క కుటుంబం ద్వారా ఈ యొక్క గృహకూటమిని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఎందు నిమిత్తం అంటే ఈ పైన ఫోటోలో కనిపిస్తున్నారు కదండి, వారి తండ్రి గారు 2021లో నిద్రించి ఉన్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. సహోదరులు ఇంత మాటలో తెలియజేసి ఉన్నారు. వారి యొక్క సతీమణి గారు శ్యామ్ కుమార్ గారి తల్లి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారి యొక్క కుటుంబాలకి యొక్క నిండా వందాలు చెల్లించుకుంటున్నానండి. ఇటు విధంగా ఒక కుటుంబంలో చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకునేవాళ్ళ అంటే జ్ఞాపకం చేసుకోవాలి. అది కంపల్సరీగా మన జీవితాల్లో మన చిన్నప్పటి నుండి మనకు తెలిసిన ఊహను బట్టి ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి అంశాలు ఉంటాయి. ఎందుకంటే మానవ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసింది మానవుడు పుట్టడం, పెరగడం, చివరికి మరణించడం అనేది ఇది ఒక సర్కిల్. ఎందుకంటే మనం చాలా చూసాం మన జీవితాల్లో, జ్ఞానం తెలిసిన చిన్న బిడ్డల నుండి ఇవన్నీ మనం కళ్ళలో చూస్తున్న విషయాలు మాట ఇవి. ఎందుకంటే ఒకవేళ నేనే తీసుకుంటే మా తాతగారికి కానీ మా నాన్నగారికి కానీ అలాగా వెళ్ళేటప్పటికి సంవత్సరాలు అనేవి ఆయుష్కాలం అన్నది చాలా తక్కువగా ఉందన్నమాట. మనం బైబిల్లో చూస్తుంటాం ఆదికాండం నుండి ఆదాము గారి జీవితకాలం ఎంతకాలం బతికారనేసి, తర్వాత వచ్చే నోవాహు గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా కాలం బతికారనేసి మనం అన్నమాట. ఇప్పుడున్న ఈ యొక్క లైఫ్ పీరియడ్ ఎంతంటే 50 సంవత్సరాలు. మహా గట్టిగా ఉంటే కీర్తన గ్రంథంలో చెప్పినట్లు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ ఈ యొక్క ప్రస్తుతం ఉన్న ఈ యొక్క కాలుష్యానికి, ఈ యొక్క కలుషిత ఆహారానికి, మనం జీవిస్తున్న ఈ యొక్క జీవితంలో అనేకమైన అంశాల్లో మనం ఈ సౌండ్ పొల్యూషన్స్ కానీ ఎయిర్ పొల్యూషన్స్ కానీ వీటి వల్ల మన ఆరోగ్య స్థితి అన్నది చాలా దిగజారిపడుతుంది అన్నమాట. ఎందుకంటే లైఫ్ స్పాన్ అన్నది తగ్గుతూ వస్తుంది అన్నమాట. అప్పట్లాగే మనకి ఉండాలన్నది మనకి అవకాశం లేని స్థితి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలోని ఒక అంశం అన్నది కంపల్సరీగా మనకు ఉంటుంది అన్నమాట. మరి క్రైస్తవులు ముఖ్యంగా ఇలాగా ప్రార్థన పెట్టుకొని 10 మందికి దేవుని యొక్క శుభవార్త అందించాలని వాళ్ళ భావన. మిగతా వారు వేరే విధంగా చేసుకుంటారు. కానీ క్రైస్తవుల యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే శుభవార్త. అది మెయిన్ అన్నమాట. అంటే వారి యొక్క తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ అదేవిధంగా ఈ అంశం ద్వారా శుభవార్త అనేది ప్రకటించాలనేది క్రైస్తవుల యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామంది బయట చూసిన వాళ్ళు ఏంటనుకుంటారంటే ఏటీలు చనిపోయినా ప్రేయర్ అంటారు, పుట్టినా ప్రేయర్ అంటారు, ఏం జరిగినా ప్రేయర్ అంటారు, ప్రార్థన అంటారు. ఏటి ప్రార్థన లేనిది గొప్పతనం అనుకుంటారు. కానీ తెలియని అంశం ఏంటంటే బైబిల్లో రాసినట్లుగా వాళ్ళందరికీ వెర్రితనంగా కనిపిస్తుంటుంది. కానీ ఇది యొక్క దేవుని యొక్క శక్తి అనేసి మన కుటుంబం ద్వారా దేవుని యొక్క మాటలు కానీ శుభార్త కానీ వెళ్తుందంటే దేవుడు మన కుటుంబాన్ని మనకు అప్పచెప్పిన బాధ్యతని కంపల్సరిగా అది మనం చేయాల్సి ఉందన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మరి కుటుంబానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మరణం అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మరణం అన్నది బైబిల్ రాసిన విధంగా మానవుడికి సంకుచితం అయిపోయింది అన్నమాట. అంటే చాలా చిన్నదిగా చూస్తున్నాడు మరణాన్ని. ఇప్పుడు కూర్చుని వారిలోని రోజు కానీ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో నేను చనిపోతాను లేకపోతే నేను చనిపోతే ఏంటవుద్ది అనే థాట్ ఎవరికి వస్తుందా? ఎవరికి రాదు. ఏదో వెళ్ళిపోతుందంటే లేదా పడుకుంటున్నాం, లేదా లెగిసిపోతున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, చేస్తున్నాం. మనకి ఎప్పుడు వస్తుంది మరణ భయం అనేది? మనకి ఏదైనా సడన్గా ఇంకా అయిపోయాడు యాక్సిడెంట్ల ద్వారా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాగ ఏంటంటే అప్పుడు గుర్తొస్తుంది మరణం అనేది. మరణం అనేది చాలా సంకుచితం, జ్ఞాపకం తెచ్చుకోలేనంత పరిస్థితులకు వెళ్ళిపోయింది మరణం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకోమంటారు. నా బ్రతుకు దినములు ఎలా ఉన్నాయో నాకు జ్ఞాపకం చేయమనేసి దేవుణ్ణి అడుక్కునే భక్తులు మన బైబిల్లో కనిపిస్తుంటారు. అసలు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మనకు ఆరోగ్యం బాగానే ఉంది కదా, మనం బాగా బతుకుతున్నాం కదా, మరి బైబిల్ ఏంటి మనకి మరణాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటుంది? ఎప్పుడో మనకు తెలియని స్థితిలో మనం చనిపోతాం, అందరూ చనిపోతాం. కానీ మరణాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటుంది బైబిల్ అంటే దేవుడు చెప్పిన విధంగా నువ్వు బతుకుతున్నావా లేదా అని చూసుకోవడమే మరణాన్ని చూసుకోవడం.
దేవుడు చెప్తున్న విధంగా మనం బతుకుతున్నామా లేదా? ఎందుకంటే నీ మరణం అన్నది కంపల్సరీ. లేదు ఇప్పుడు భూమి మీద పుట్టిన కానీ ఇప్పుడు దాకా ఎవరు చనిపోయిన వ్యక్తి లేరు అని చూపించమంటే ఎవరు చూపించలేరు. ఎందుకంటే అందరూ చనిపోతున్నారు. కానీ చనిపోయే ముందు వరకు మనం దేవుళ్ళో బతుకుతున్నామా లేదా, ఆయన చెప్పిన విధంగా మనం చేస్తున్నామా లేదా అన్నది ముఖ్యమైన విషయం అన్నమాట. మళ్ళీ జ్ఞాపకం చేసుకోవచ్చా లేదనేది బైబిల్ ఉందా లేదని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన 10వ అధ్యాయం, సామెతల 10వ అధ్యాయం 7వ వచనం చూసుకుంటే అందులో చెప్తాడు, సామెతలు 10వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, అక్కడ నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. ఏంటంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరం ఎలాగవుతుంది? ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మి ఉన్నాడు కాబట్టి, ఆయన దేవుని మార్గంలో నడిచి ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం మనకి మంచిది. ఆయన ద్వారా మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మహింపరుస్తున్నాం అన్నమాట. ఈయన జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఈయన ద్వారా మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మనము మహింపరుస్తున్నాం అన్నమాట. కాబట్టి అక్కడ రాసిన విధంగా మనం నీతిమంతులు అంటే జ్ఞాపకం చేసుకోవచ్చు లేదంటే జ్ఞాపకం కంపల్సరీగా చేసుకోవాలా. ఏదైతే చేసుకోవాలా? మన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, మన జీవితం దేవునిలో ఉందో లేదని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాలా, మన జీవితాన్ని సరిగా మన దేవుని నడిపిస్తున్న జ్ఞాపకం చేసుకుంటూ బతకాలన్నమాట. కాబట్టి అక్కడ చెప్తున్నాడు నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అన్నమాట. అంటే ఆయన ద్వారా మనం మార్పు అన్నది, దేవుడి ద్వారా ఈరోజు ఏమైనా మనలో ఉన్న ఏదైనా మార్చుకోవాల్సిన అంశం ఏదైనా ఉందా అని చెప్తే అది మార్చుకుని దేవుల్లో ఉన్నాం అనుకోండి, మనకు ఆశీర్వాదకరం. చూసాను ఎంత మన చిన్న మాటలోనే చాలా పెద్ద అర్థం. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన మనతో ఉండేవాడు అప్పట్లో అనేసి కుటుంబం జ్ఞాపకం చేసుకోవడం కానీ, మా తండ్రి గారు శ్యామ్ గారు జ్ఞాపకం చేసుకోవడం, మా మాయగారు సిస్టర్ గారు జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞాపకంలోనే దేవుళ్ళు అతను ఏ విధంగా బతికాడు, దేవుళ్ళు ఇంకా నేను ఏ విధంగా బతకాలి, దేవుళ్ళు ఇంకా మీ కుటుంబాన్ని నేను ఇంకా ఏ విధంగా నడిపించుకోవాలని ఆ జ్ఞాపకం అనేది మనము చూసుకుంటాం అన్నమాట. కాబట్టి అక్కడ రాసిన విధంగా నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ఏమంటుంది? ఆశీర్వాదం. ఎందుకంటే దేవునిలో మనము ఉన్నాము లేదండి. నీతిమంతులుగా మనం తీర్చిపెట్టాలంటే దేవుడు చెప్పిన విధంగా మనము జీవించాలి. మనం నీతిమంతులుగా పిలవబడాలంటే, రేపు పొద్దున మనం నీతిమంతులుగా జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని చెప్పిన విధంగా మనము జీవించాలి. అప్పుడే మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఒక స్థాయి, ఒక ఇది వస్తుంది అన్నమాట. లేకపోతే ఏముంటుంది? ఒకరి జీవితం సరిగా జీవించకంటనా మరణించాడు అనుకోండి, మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోజు తాగుతూ తిరుగుతూ రోడ్ల మీద అందరితో గొడవలాడిన అనుకోండి, ఆయన ఏమైనా జ్ఞాపకం చేసుకుంటారా? చెడుగా జ్ఞాపకం చేసుకోవచ్చు. పలానా ఓడలు ఉండేవాడు రోడ్ల మీద తిరిగాడు. అది ఆశీర్వాదకరం అంటే ఆశీర్వాదకరం కాదు. వాళ్ళు మనం ఏం చేస్తున్నాం? మనం తిట్టుకుంటున్నాం, వాళ్ళని మనం అసహించుకుంటున్నాం. అలాంటి మనకు ఆశీర్వాదం. కానీ దేవుళ్ళో బతికిన వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాం? అలాంటి వ్యక్తి చాలా గొప్ప విశ్వాసి, ఎప్పుడు కూడా సంఘానికి అంటుకట్టుకుని ఉండేవారు, ప్రతి విషయంలో పాల్గొనేవారు, చక్కగా అందరి కోసం ప్రార్థన చేసేవారు, అతను అంటే చక్కగా సంఘానికి సాయం చేసేవారు అని ఇలాంటివన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. దేవుళ్ళు అమ్మ అంత బాగా ఎదిగారు కాబట్టి, అంత బాగా చేస్తున్నారు కాబట్టి నేను కూడా నా తరపున, నా కుటుంబం తరపున నేను మా బిడ్డల్ని అందరూ కూడా అలాగే విధంగా ఉండాలి అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దానికి మనం లోబడి ఉంటాం అన్నమాట. కాబట్టి దేవుని ఎడల మనము అది అంశాన్ని మనం చూడాలి. మరి ఈ యొక్క నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలంటే మనం మొట్టమొదటిగా చేయాల్సిన అవసరం ఏంటి? దేవుడు అంటే ఎవరని తెలుసుకోవాలి. దేవుడు అంటే ఎవరు? హూ ఇస్ గాడ్? దేవుని యొక్క లక్షణాలు ఏంటి? ప్రతి వారు దేవుడు అయిపోతారంటే దేవుడు, ప్రతిదీ దేవుడు అయిపోతారంటే దేవుడు అవరు. మొత్తం క్వాలిటీ ఉంటుంది, కొన్ని క్వాంటిటీస్ ఉంటాయి, ఒక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి మనం దేవుణ్ణి ఎంచుకోవాలన్నమాట. మనం ఒక డ్రెస్ని ఎంచుకున్నప్పుడు కానీ, ఫుడ్ని ఎంచుకుంటున్నప్పుడు కానీ, మన ఇష్టానుసారంగా మనం ఒకటి దీంట్లో ఇవి ఉన్నాయి, ఒక ఈ కాటన్ వేసుకుంటే ఎండాకాలంలో బాగుంటుంది కాటన్ డ్రెస్, చలికాలంలో ఉన్నితో చేసిన డ్రెస్ వేస్తే నాకు చలి కాస్తుంది అని లక్షణాలు ఉన్నాయా? డ్రెస్కి వేస్తున్న డ్రెస్కి లక్షణాలు ఉన్నాయి. కానీ డ్రెస్సులు కాటలు ఒకవేళ ఫుడ్ కూడా చూసుకున్నాను అనుకోండి, మంచి ఫుడ్ తింటే మంచి ఆరోగ్యం వస్తుంది. ఫ్రూట్స్ కానీ, మిల్లెట్స్ కానీ ఇవన్నీ తీసుకుని నాకు మంచి ఆరోగ్యం వస్తుంది. రోజు బిర్యానీ, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తినేసిన ఆరోగ్యం పాడైపోతుంది, తాగితే ఆరోగ్యం పాడైపోతుంది. దీంట్లో చూస్ చేసుకుంటున్నావా?
మరి ప్రతి దాంట్లో ఆహారంలో లక్షణాలు ఉన్నాయి, దుస్తుల్లో లక్షణాలు ఉన్నాయి. ఒకవేళ మన జీవితంలో స్టడీస్లో లక్షణాలు, మన స్టడీస్ చేస్తే ఈ యొక్క ఐఏఎస్ చదువుకోవచ్చు, లేకపోతే ఇలాగ వెళ్ళచ్చు, లేకపోతే జాబ్కి వెళ్ళొచ్చు అని మనం ఎంచుకుంటుంటాం. ఈ లక్షణాలు ఉన్నాయి, చదువులో ఈ లక్షణాలు ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిలో ఉన్న లక్షణాలని ఎంచుకోవచ్చు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఇష్టానుసారమైన ఎవరో మన పూర్వీకులు ఫాలో చేస్తున్నారు కదా, మనం ఫాలో అయిపోతాం, పక్కింట్లో ఫాలో చేస్తున్నారు కదా, వాళ్ళు ఫాలో అయిపోతాం. అంటే కనీస ఆలోచన జ్ఞానం లేకుండా మనం ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నమాట. కాబట్టి ప్రతి దాంట్లో ఇది మనం ఎన్నుకోవడానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే దేవుడు అంటే ఎన్నుకోవాలంటే కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలను బట్టి దేవుడు అంటారు అనేసి మనము గ్రహించాలి. లేకపోతే ఏంటవుతుందంటే ఏమైనా ఒకటే అనుకున్నాం అనుకోండి, మన యొక్క స్థితి అనేది ఆఖరికి చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అక్కడ రోమపత్రిక 1:7 మనం గమనిస్తే, బైబిల్ ఉన్నది తీసి చూడండి, 1:7 చూడండి. అక్కడ దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడి వాడినై పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి అందరికీ శుభమని చెప్పి. ఎవరిని పరిశుద్ధులుగా పిలువబడుతున్నారంటే ఆయన నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకొని ఎవరైతే సంఘంలోకి అంటగట్టబడతారో వాళ్ళందరికీ కూడా పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు. వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా పిలువబడుతున్నారు. కాబట్టి ఎవరైతే దేవుని గురించి ఆలోచిస్తారో వాళ్ళందరినీ కూడా ఎక్కడ పిలుస్తున్నారు కదా పౌలు గారు? దేవుని పిల్లలందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడే అందరికీ శుభమని చెప్తారు. ఎవరైతే పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు సంఘంలోకి ఆహ్వానించి ఆ సంఘంతో పాటు ఆ సంఘంలో నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మనము తయారొగుటకు ఆయన మనందరినీ పిలుస్తారు అన్నమాట. కాబట్టి మరి ఎక్కడి నుండి నీతిమంతులు పరిశుద్ధులు వస్తారంటే సంఘం నుండి వస్తారన్నమాట. ఆయన నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత సంఘంలో దేవుని చెప్పిన విధంగా నడుచుకుంటే వారిని మాత్రమే నీతిమంతులుగా పరిశుద్ధులుగా పిలుస్తారు. కాబట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం ఉంటుంది. మరి నీతిమంతులు ఎక్కడి నుండి వస్తారని మనం చెప్పుకున్నాం. కాబట్టి మనం అలా ముందుకు వెళ్ళిపోతే మరి పాత నిబంధనలో కూడా కొంతమంది నీతిమంతుల పరిశుద్ధుల్ని మనం అక్కడ చూస్తాం అన్నమాట. అక్కడ దానియేలు గ్రంథం 1:6-8 మరి పరిశుద్ధతని నీతిమంతులుగా మనం తీర్చబడాలంటే ఏ విషయాల్లో మనము గ్రహించాలని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథము 1:6-8 దానియేలు గ్రంథము 1:6-8 చూసుకుంటే చూడండి. అక్కడ ఇశ్రాయేల్ ప్రజల్ని చెరకు పట్టుకెళ్ళిపోయారు అన్నమాట. బానిసత్వానికి పట్టుకెళ్ళిపోయారు, యూదుల్ని పట్టుకెళ్ళిపోయారు. అందులోని దానియేలు గారు ఆలోచన చూడండి. అక్కడ యూదుల నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండి. అయితే అక్కడ చెర పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఆ రాజు ఏం చేశాడంటే, మన రాజ్యానికి ఉపయోగపడేవారు కొంతమందిని యవనస్తుల్ని తీసుకొని రండి. మరి యూదులు నమ్ముతుంది ఎవరిని? దేవుని నమ్ముతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు చేసిన యొక్క పాపములను బట్టి, దేవునికి వ్యతిరేకంగా జీవించడం బట్టి దేవుడు చెరలకు అప్పచెప్పాడు అన్నమాట. అంటే బానిసత్వానికి వారిని అప్పగించారు, దేవునికి వ్యతిరేకంగా జీవించడం. అయితే అందులోనూ కూడా కొంతమంది పరిశుద్ధులు నీతిమంతులు ఉన్నారు, దేవుని నమ్మేవారు ఉన్నారు, దేవుని విశ్వసించేవారు ఉన్నారు. కానీ వాళ్ళని కూడా దేవుడు అప్పచెప్పాడు. ఎందుకంటే దేవుడి యొక్క విలువ తెలుసుకోవడానికి, అలాగే ఆ విలువని ఇతరులకు తెలియజేయడానికి అక్కడికి కొంతమందిని పంపించారు. వారిలో దానియేలు అని ఒక వ్యక్తి, అలా విధంగా హనన్య, మిషాయేలు, అజర్య అనే వారిలో వీళ్ళు ఉన్నారన్నమాట. అయితే వారందరినీ ఒక ట్రైనింగ్ సెంటర్కి, యవనస్తులందరినీ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్కి పట్టుకెళ్ళారు అన్నమాట. ఆ ట్రైనింగ్ సెంటర్కి అక్కడ ఉన్న చూడండి, ఒక పేరు నపుంసకులు అధిపతి అయిన దానియేలుకు పేర్లు మార్చారు అన్నమాట. దానియేలు పేరు బెల్తషజర్ అని, హనన్యకు సద్రకనియు, మిషాయేలుకు మేషాకనియు, అజర్యకు అబేద్నగనియు పేర్లు మార్చబడిచారు అన్నమాట. మార్చేసిన తర్వాత అతను రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవుమ్మని నపుంసకుల అధిపతికి వాడుకున్నాడు. అంటే కొంతమందిని యంగ్ పీపుల్ని, యవనస్తుల్ని రాజు సెలెక్ట్ చేసి ఒక ట్రైనింగ్ సెంటర్ పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ
అదేవిధంగా వాళ్ళకి మంచి ఆహారాన్ని ఇచ్చి పోషించాలనేసి రాజు యొక్క ఆజ్ఞ. మరి మంచి ఆహారం రాజు దృష్టిలో ఏంటంటే ఏంటండి? రాజు బల్ల మీద నుండి వచ్చే ఆహారం అన్నమాట. అంటే అపవిత్రమైన ఆహారం అనేది దాంట్లో ఉందనేసి ఎవరైతే దేవుణ్ణి నమ్ముతున్నారో, ఈ దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు అందరూ ఏంటంటున్నారంటే, ఆ బల్ల మీద నుండి వచ్చిన ఆహారం మేము తినకూడదు, ఎందుకంటే అది అపవిత్రమైనది, దేవుడు చెప్పినవి అందులో లేవు. అలాగే ద్రాక్షరసం అంటే మందు, అది మేము తాగకూడదు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాక మేము తాగకూడదు, అప్పతో మేము తినకూడదు అనేసి దానియేలు గారు వాళ్ళు నిర్ణయించుకొని మేము ఇంకా తినము అనేసి అధిపతికి విన్నవించుకోవడం అనమాట. అప్పుడు అధిపతి మీరు చదువుతుంటే, టైం లేదు కాబట్టి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అధిపతి అంటాడు, ఒకవేళ మీరు అది తినకపోతే రాజు నన్ను ఏం చేస్తాడు? నాకు శిక్ష వేస్తాడు, ఎందుకంటే మిమ్మల్ని సంపుష్టులుగా ఆరోగ్యకరంగా మిమ్మల్ని పెంచమని చెప్పాడు, మంచి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పారు. కానీ మీరు తినకపోతే ఏటవుద్ది? మనం సరైన ఆహారం తీసుకపోతే ఏటవుతాం? అనారోగ్యం పాలైపోతే నీరసం కనిపిస్తాం. రాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి వీళ్ళేటి నీరసంగా ఉండాలి అంటే నువ్వు వీళ్ళేమంటారు, ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వారికి తల తీసేస్తారనేసి అక్కడ చెప్తారు. కానీ దానియేలు చాలా నమ్మకంతో, విశ్వాసంతో ఒక చెప్తాడు అన్నమాట, మీరు మాకు ఆహారాన్ని కొన్ని దినాలు పెట్టకండి, మాకు ఏవైతే ఆహారం ఉందో, మా యొక్క యూదులకి ఏదైతే ఆహారం ఉందో ఆ ఆహారాన్ని మాత్రమే పెట్టండి, మేము దాన్ని తినేసి ఒక వారం రోజులు చూడండి, కొంత టైం చూడండి, మాకు వారికి ఏమైనా తేడా ఉంటే మేము మీరు చెప్పినట్లు వింటాం, అంతేగాని మేము వేరే అపవిత్రమైనది దేవుని చెప్పలేనిది మేము తినము అనేసి యొక్క అధిపతిని కోరను అనమాట. అధిపతి ఆ యొక్క దానియేలు చెప్పిన దానికి ఒప్పుకొని, ఓకే కొన్ని దినాలు మాత్రం మీకు ఈ ఆహారం తినకుండా అయితే నేను చేయగలను, మీరు ఒక నెల నీరసించి చిక్కిపోయారంటే మాత్రం కంపల్సరీగా నువ్వు చెప్పినట్లుగా ఈ ఆహారాన్ని అయితే పుచ్చుకోనగానే దేవుడు వారికి సాయం చేసి రాజబల్ల మీద తిన్న ఆహారం తిన్న వారి కంటే దేవుని యందు విశ్వసించి నమ్మకంగా ఉన్న ఈ యొక్క దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు వారు చక్కగా ఆరోగ్యంగా, వారి ముఖాలు చంద్రబింబం వలె చాలా ఆరోగ్యంగా కనపడుతున్నారట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారో, మనం చెప్పుకున్న దేవుడు చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారో వారే నీతిమంతులు అనేసి, వాళ్ళే పరిశుద్ధులు అనేసి అన్నాం. మరి ఇక్కడ చెప్తున్నా ఏంటంటే, దేవుడు కూడా ఎవరైతే ఆ యొక్క చెప్పిన వారు దేవుని చెప్పినట్లు విధంగా వింటారో వారికి దేవుడు కంపల్సరీగా సాయం చేస్తారని మనకి తెలుస్తుందన్నమాట. ఒకవేళ వీరు కానీ దానియేలు గారు చెప్పిన విధంగా తినకుండా మానేసిన తర్వాత వీరు కానీ చిక్కుపడిపోయారు అనుకోండి, అనారోగ్యం కనిపించడం లేట్ అవుద్ది. కంపల్సరీగా యొక్క అపవిత్ర ఆహారం తినాలి, రాజు చెప్పినట్లు వినాలి, రాజు ఏది చెప్పినా చేయాలి. కానీ మనము గమనించాల్సింది ఏంటంటే, దేవుడు వారికి చెప్పిన విధంగా వారు ఆ యొక్క అపవిత్రమైన ఆహారాన్ని వారు తీసుకోలేదు కాబట్టి అక్కడ దేవుడు వాళ్ళకి సాయం చేసినప్పుడు ఇందులో గమనించేందుకు దేవుడు చెప్పిన విధంగా మనం వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మనల్ని దేవుడు నిలబెడతాడు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండి దేవుడి మీద ఆధారపడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే దేవుడు మనకి సపోర్ట్ అనేది చేస్తాడు, ఆయన యొక్క ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి మనం కంపల్సరీగా ఈ యొక్క అంశాన్ని మనం గమనించాలన్నమాట. అయితే మనం చూస్తున్నాం. అలాగే ఇంకో వ్యక్తిని మనం గమనిద్దాం, ఒక నీతిమంతుల్ని. 1వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 1వ వచనంలో, 1వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించి, ఇది పాత నిబంధనలు ఉంటుంది, బైబిల్ అందరూ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ దావీదు గారికి దేవుడు ఇచ్చిన ఒక బిరుదు ఏంటంటే, ఈయన నా హృదయానుసారుడు అన్నమాట. దావీదు గారిని దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. హృదయానుసారుడిని ఎందుకు అవుతారు చెప్పండి? కొంతమంది కుటుంబంలో కానీ ఆఫీసులో కానీ నా తర్వాత నాకు రైట్ హ్యాండ్ ఏడు, నా లెఫ్ట్ హ్యాండ్ ఏడు, నేను లేకపోయినా నా పని చేసేస్తాడు అని ఎందుకు అనుకుంటారు? అంటే తనలాగే ఆలోచించి తనలాగే పనిచేసే వ్యక్తిని అలా అనుకుంటాం. నేను లేకపోయినా సరే నా కుటుంబాన్ని నిలబెట్టే వ్యక్తి ఏంటి అంటారు కొంతమంది. ఎందుకని? నాలాగే ఆలోచిస్తాడు, నాలాగే కుటుంబాన్ని ప్రేమిస్తాడు, నాలాగే కుటుంబంగా బాధ్యత తీసుకుంటాడు అనేసి అంటారు. అలాగే దేవుడు కూడా దావీదు గారిని నా హృదయానుసారుడు అన్నానికి మీకు ఒక అంశాన్ని చూపిస్తాను చూడండి. అంటే నీతిమంతులు పరిశుద్ధులు ఎలాగా తీర్చబడతాం అంటే దేవుని చెప్పే విధంగా మనం చేయగలిగితే 1వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం చూస్తే అక్కడ చూడండి, 1వ వచనంలో, దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను, దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారము కట్టి వేయించెను. అక్కడ చూడండి, తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించుకున్నాడు. దావీదు రాజు అయ్యాడు,
తన కోసం ఇల్లు సిద్ధపరచుకున్నాడు, మంచి మంచి కోటలు కట్టుకున్నాడు. అదే విధముగా దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి, అంటే భూమి మీద మనము చక్కగా జీవించడానికి మనం ఏదైతే ఏర్పాటు చేసుకుంటున్నామో అదే విధంగా దేవుని కూడా మన యొక్క ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి అనే అంశాన్ని కూడా మనం పట్టుకొని వెళ్ళాలి. లేకపోతే మనం ఆయన యొక్క మనసుని మనం తెలుసుకోకున్నట్లే, ఆయన వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. అక్కడ చెప్తా చూడండి, ఆయన కోసం ఇల్లు కట్టుకున్నాడు దావీదు. అదేవిధంగా దేవుని మందసమునకు ఒక స్థలం సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించింది. ఎంతమంది ఆలోచిస్తుందని చెప్పండి. ఈ రోజుల్లోనే చక్కటి పెద్ద పెద్ద గృహాల్లో ఉన్నారు. పెద్ద గృహాల్లో ఉన్నవారు, చిన్న గృహాల్లో మనకి పెద్ద పెద్ద గృహాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ సింగిల్ ఉంటున్నప్పటికీ దేవుని గదికి ప్రార్థన గదిని ఒకటైనా పెట్టుకుంటున్నారు ఎవరైనా? గమనించండి, ఒకసారి ఆలోచించండి. దేవునికి ఈ యొక్క గదిని పవిత్రంగా పరిశుద్ధంగా మనం ప్రార్థన చేసుకున్నట్టుకు, వాక్యం చదువుకున్నట్టుకు, లేకపోతే ఏదైనా వాక్యాన్ని మనం ధ్యానించుటకు, కుటుంబంగా ప్రార్థన చేసుకున్నట్టుకు ఒక చిన్న గదిని మనం పెట్టుకుంటున్నాం. చాలామంది చూడండి, మనం కాక వేరే వాళ్ళు చూస్తే వారు చక్కగా డెకరేషన్లు చక్కగా అన్నీ చేసుకొని చక్కగా ఉంటారు. అంటే మనం ఏం చేస్తున్నాం? కేవలం మన యొక్క ఆశలకి, మన యొక్క జీవితానికి సంబంధించింది మనం చూసుకుంటున్నాం కానీ, మన యొక్క శరీరానికి సంబంధించి మనం చూసుకుంటున్నాం కానీ, మన హృదయానికి, మన మనస్సుని, మన యొక్క హృదయాన్ని ఇచ్చిన దేవునికి మన హృదయాన్ని అర్పించాలంటే మనకు కావాల్సినవి మనం చేసుకోవట్లేదు. మనకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకుంటాం కానీ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి, దేవునితో మనం మేమకం వేయాలి అనే ఆలోచన మనకు ఉండట్లేదు. ఎందుకంటే పెద్ద ఇల్లులు వారు చిన్న గది కూడా మనము దేవునికి వెళ్ళకపోతాం. అంటే అక్కడ మనకు ఎక్క ప్రార్థన చేసుకున్నట్టు, ఒకవేళ ఇక్కడే ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, మీకు ప్రార్థన చేసుకోవాలి అనిపించింది సింగిల్గానా, అని కుటుంబం 4-5 ఉంటారు, ఒకరు టీవీ చూడొచ్చు, ఒక మొబైల్ చూడొచ్చు, ఇక్కడ ప్రార్థన చేసుకోగలమా? చేసుకోలేం. వాళ్ళు బెడ్రూమ్లో అంటే వాళ్ళు పడుకొని ఉంటారు, అక్కడ ప్రార్థన చేసుకోగలమా? ఎందుకంటే మన హృదయాన్ని దేవునికి కుమ్మరించాలంటే మనసులో చేసుకున్నంతసేపు ఒకవేళ మమేకం అయిపోయి బయటికి దేవునితో మాట్లాడాలి అనేటప్పుడు కూడా ఈ ఆలోచన ఏం చేస్తుంది? అయ్యో ఇక్కడ ఒక మనిషి ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది పడతారేమో అనేసి మనసుని దేవునికి మనకి దూరం చేస్తుంది. కానీ దావీదు చూడండి ఎంత చక్కగా తన రాజే ఉండి అనేక కోటలు నిర్మించుకున్నా సరే దేవునికి ఒక మందిరం కట్టాలని ఆలోచన వచ్చిందంటే దావీదు హృదయానుసారుడే కదా, దేవుని గురించి ఆలోచిస్తున్నాడు కదా. నేను ఇంట్లో ఉంటున్నాను, నాతో పాటు దేవుడికి కూడా ఒక ఇల్లు ఉండాలని ఒక ఆలోచన ఉందా లేదా? కాబట్టి అక్కడ చెప్తున్నాడు అన్నమాట. రెండో వచనం చూడండి, మందసం ఎత్తుటకు నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయుల్ని ఏర్పరచుకుని చెప్పి యెహోవాని సేవించుటకు లేవీయుల్ని ఏర్పరచుకున్నాడు. లేవీకాండంలోని అట్లా ఉంటుంది, దేవునికి సేవ చేయవలసిన ఎవరైనా పాత నిబంధన గ్రంథంలోని లేవీయులు ఆరాధించాలి, లేవీయులు చేయాలనేసి అక్కడ ఉంటుంది అన్నమాట. కాబట్టి వాళ్ళని ఏం చేసినట్టు రాజు అయిన తర్వాత వీళ్ళందరూ మర్చిపోతే దావీదు ఏం చేశాడంటే మందసం ఏర్పాటు చేసి లేవీయుల్ని పిలిచి లేవీయులతో వాటిని సేవ చేసినట్లు అక్కడ వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు ఏదైతే చెప్పాడో లేవీయులు మాత్రమే ఆ కాలంలో ఆ యొక్క మందసాన్ని ముట్టుకోవాలి, మందసాన్ని తీసుకెళ్ళాలి, దేవుని యొక్క పరిచర్య చేయాలని ఏదైతే దేవుడు చెప్పాడో అది ఏం జరుగుతుంది అక్కడ? దావీదు దాన్ని గ్రహించి దేవుడి హృదయాన్ని అనుసరిస్తున్నాడు అన్నమాట, దేవుని యొక్క మాటలను అనుసరిస్తున్నాడు. అందుకే దేవుడి యొక్క హృదయానుసారుడు దావీదు అనేసి మనకి బైబిల్లో కనిపిస్తుంది. మరి మనందరం కూడా దేవుని యొక్క హృదయానుసారం అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని చెప్పిన విధంగా ఈ వాక్యం ఏదైతే చెప్తుందో బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనం చదివి గ్రహించి ఆ వాక్యానుసారంగా మనం చేయగలిగితే మనము కూడా ఏటవుతాం? దేవుని హృదయానుసారం అవుతాం. కాబట్టి గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఎలా పరిశుద్ధులుగా నిలబడతాం, ఎలా నీతిమంతులుగా అవ్వబడతాం అంటే కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్న అంశాల మీద మనం దృష్టి ఉంచి వాటి ప్రకారం మనం చేయగలిగిన ఉంచుతాం. ఇలాగ మనం వెళ్ళామంటే మనకి ఏడగలుగుతుందంటే ఆశీర్వాదం అన్నది. కాబట్టి ఆశీర్వాదం ఎక్కడ తీసుకెళ్తుంది? మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి తీసుకెళ్తుంది. ఆశీర్వాదం ఏం చేస్తుంది? మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డానికి తీసుకెళ్తుంది. కాబట్టి మనం గమనించాల్సింది అనమాట. ఇలా మనం చాలా మందిని గమనించవచ్చు. పాత గ్రంథంలో యోబు గారిని తీసుకోవచ్చు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం మనం చూస్తే అక్కడ యోబు గ్రంథం చూడండి, అక్కడ 1వ అధ్యాయంలో అక్కడ ఏం చేస్తాడంటే అనేకమైన ఆస్తిపరుడు, ధనవంతుడు, యథార్థవంతుడు,
చూడండి, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడును, అతడు యథార్థవంతుడును న్యాయవంతునే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఎవరు? యోబు గారు. ఆయన దాన్ని సరిపోద్ది, అక్కడ యథార్థవంతు నీతిమంతుడు సరిపోద్ది. కానీ ఆయన మరొక ఆలోచించి తన కుటుంబాన్ని నడిపించుకోవాలనేసి ఆలోచన జరిగింది మాట. ఆ కింద వచనాలకు వెళ్తే ఆయన కుమారులు కుమార్తెలు ఉన్నారు, చాలా ఆశ ఉంది. కాబట్టి వారు దినదినము ఏం చేసుకుంటారంటే భోజనాలకి పిలుచుకుంటూ భోజనాలు చేస్తూ వారు చేస్తారన్నమాట. ఇప్పుడు యోబు గారు ఆలోచించిన విషయం ఏంటి మనం గమనిస్తే, నా పిల్లలు ఈ యొక్క ఆడంబరాలకి ఆదరాలకి ఈ యొక్క ఫంక్షన్లకి వాటికి వెళ్ళిపోయి ఇంత గర్వంతో ఏమైనా దేవుని ఏమైనా దూషించారా అని ఆలోచనతో ఏం చేశారంటే దేవునికి బలులు అర్పించడం అనేది మనకు చూస్తాం. అర్థమైందండి మీకు? మనం మన కోసం ప్రార్థన చేసుకుంటాం, మన కోసం ప్రార్థన చేసుకుంటాం, మన సేఫ్టీ కూడా చూసుకుంటాం. మనం సరిపోయింది అనుకో కదా, మన పిల్లల కోసం కూడా మనము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనేసి వాళ్ళు కూడా చెప్పాలి. అలాగే యోబు గారు కూడా ఏం చేస్తారంటే మనం కింద వచనంలో చూస్తే 6వ వచనంలో, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగా చేయుచుండును. తన కుమారులు ఎక్కడైనా పాపం చేశారేమో, దేవుని దూషించారేమో అని భయపడి ఆలోచనతో ప్రతి ఉదయం నిత్యమట రోజు కూడా ఏం చేశాడంట, దాన బలులు అనేవి దేవునికి అర్పించారు. ఎప్పుడు పాత నిబంధన. మనం ఏం చేయాలా? రోజు కూడా మన కోసం ప్రార్థన చేసుకుంటూ, మన పిల్లల కోసం ప్రార్థన చేసుకుంటూ, మన కుటుంబం గురించి ప్రార్థన చేసుకుంటూ దేవునికి దగ్గర అవ్వాలి. మన సంఘాల గురించి మన దేశాల గురించి ప్రార్థన చేసుకుంటూ, ఎవరైనా అవసరాలు లేదు వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటూ మన పిల్లలు అందరూ కూడా ఏం చేయాలి? నిత్యము కూడా అలా ప్రార్థన చేసుకుంటూ మనం ఏంటవుతాం? పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చబడడానికి ఒక అవకాశం అన్నది మన జీవితాన్ని మనం కట్టుకుంటూ దేవుని ఎడల భయభక్తులతో మనం ముందుకి వెళ్ళాలి. లేకపోతే మనము నీతిమంతులుగాను జ్ఞాపకం చేసుకోవడానికి పనికిరాం, పరిశుద్ధులుగా పిలవడానికి పనికిరాం. కాబట్టి మనం గమనించాల్సిన విషయాల్లో అదొకటి. చాలా మంది పాత మంది నోవాహు గారు, అంతమంది ముందు నోవాహు గారు మొత్తం అందరూ చెడిపోయారు. కానీ ఒకే ఒక కుటుంబం నోవాహు గారు, ఆయన ఒక్కడే నీతిమంతులుగా కనపడ్డాడట. ఆదికాండం 6వ అధ్యాయంలో మీకు చూస్తారు. అక్కడ ఆదికాండం 6వ అధ్యాయం. బైబిల్ చిన్నపిల్లలు చదివే వాళ్ళు తెచ్చుకొని చూస్తూ ఉండాలా. బైబిల్ తల్లిదండ్రులు మనం ఏం చేయాలంటే బైబిల్స్ పిల్లలకి ఇచ్చి వాళ్ళు నోట్బుక్ ఇచ్చి రాసి వాళ్ళు వెరిఫై చేస్తుంటారు. ఎలాగైతే హోంవర్క్లో వెరిఫై చేస్తామో అలాగే చేస్తే మనకి వారిని దేవుళ్ళు పెంచేట్టు ఉంటారు. చూడండి, నరులు 6వ అధ్యాయం 1వ వచనంలో, నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరు కుమారులు చక్కని అలాగా 6వ వచనం చూడండి, తన భూమి మీద నరులను చేసిన యెహోవా సంతానపు నొందెను, తన హృదయమును నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులు పురుగులు అందరినీ కూడా నశింపజేస్తాననేసి 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడయ్యను. నోవాహు గారు యెహోవా దృష్టిలో కృప పొందిన వాడయ్యాడు. ఎందుకని? దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తున్నాడు కాబట్టి, ఆయన మీద విశ్వాసం ఉంది కాబట్టి అక్కడ చేస్తున్నమాట. నోవాహు వంశవాళి ఇదే. నోవాహు నీతిపరుడును. ఎవరటండి? నోవాహు నీతిపరుడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం? నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నోవాహు నీతిపరుడుగా అక్కడ చదువుతున్నాం కదండి. తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. నోవాహు దేవునితో కూడా నడిచిన, దేవుడితో పాటు కింద చేతులు వేసుకుని నడిచేవాడు కాదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడం దేవునితో నడవడం. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడం దేవునితో నడవడం అన్నమాట. అవి చేశాడు కాబట్టి అక్కడ నోవాహు గారు ఏడారు నీతిపరుడును యథార్థవంతులుగా మనకి అక్కడ కనబడుతున్నాడు. అందుకే నోవాహు గారి కుటుంబం తప్ప మిగతా జనం మొత్తం అందరినీ కూడా దేవుడు నాశనం చేశాడు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా వారు బతికారు. దేవుని చెప్పిన విధంగా వారు బ్రతకలేదు. పెద్ద జలప్రలయం వచ్చి మొత్తం భూమిని మొత్తం అంతా కూడా నాశనం చేయడం అన్నమాట. నోవాహు గారి కుటుంబం ఒకటే అక్కడ బతకదు. మొట్టమొదటిగా మనకి అక్కడ కనపడుతుంది అన్నమాట. అలాగే మనం మోషే గారిని చూస్తాం. మోషే గారు చిన్నప్పుడే ఐగుప్తు యొక్క రాణికి బాక్సుల వరకు దొరుకుతాడు. అక్కడ రాజభోగాలతో బతుకుతాడు.
రాజు, ఒక రాజు హోదాలో బతుకుతాడు. కానీ చిన్నప్పుడే విన్న దేవుని మాటలు తన హృదయంలో తెలుస్తాయి కదా. ఒక ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక ఐగుప్తుడు కొడితే ఐగుప్తుని ఒకే బుద్ధితో పడవేస్తాడనమాట. నువ్వు బతికేది ఐగుప్తు యొక్క రాజ్యంలో బతుకుతున్నావు, ఆయన యొక్క భవనంలో బతుకుతున్నావు. ఇశ్రాయేల్ నుంచి బానిసలుగా బతుకుతున్నారు. నువ్వు ఎవరిని సపోర్ట్ చేయాలి? ఐగుప్తుని సపోర్ట్ చేయాలా. కానీ దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు, నేను ఇశ్రాయేలుని, నేను దేవుని యొక్క బిడ్డని అని గ్రహించి ఐగుప్తుని ఒక దెబ్బతో పడగొడతాడు అన్నమాట. రాజుకి వ్యతిరేకం అయిపోతాడు. ఆ యొక్క రాజ్యం నుండి దూరంగా పారిపోతాడు. దేవుడు చెప్పిన విధంగా మళ్ళీ తిరిగి ఐగుప్తుకు వచ్చి మళ్ళీ తన యొక్క జనాన్ని మళ్ళీ తిరిగి తీసుకెళ్తాడు అన్నమాట. అంటే మోషే గారు ఏం చేశారు? దేవుని యొక్క చెప్పిన విధంగా అనేక విధాలుగా అయినా ప్రయాసపడి, తక్కువ కాలం కాదు, 40 సంవత్సరాలు అక్కడ ఐగుప్తులోని, 40 సంవత్సరాలు అరణ్యంలో, 40 సంవత్సరాలు అక్కడ చాలా 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 అరణ్యాలు నాటిలోని అదొక జనాల్ని నడిపించడం అంటే చాలా సాధారణ విషయం కాదు. కానీ దేవుని చెప్పిన విధంగా ఆయన నడిచాడు కాబట్టి ఆయన మనము జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి అనేక మంది నీతిమంతులు మనము, ఎందుకంటే హృదయము దేవునికి మనము అర్పించాలి. హృదయము దేవునికి అర్పించాలి. ఎప్పుడు దేవునికి హృదయాన్ని అర్పించగలుగుతాం అంటే ఎప్పుడైతే సంఘంలో మనం చేర్చబడతామో, ఆ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఆదివారం ప్రతి ఒక్క సహవాస గుడికల్లో మనము ఎప్పుడైతే వాక్యాన్ని విని దేవుని మనం మహిమపరుస్తామో అప్పుడే మనము ఆ యొక్క హృదయాన్ని దేవునికి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. లేకపోతే ఏంటవుద్దంటే, చిన్నప్పుడు కాకరకాయ చదివిన వాళ్ళు తర్వాత ఏంటంటారు? కాకరకాయ అనేస్తారు. ఎందుకని? చదవడం మానేసాడు. చిన్నప్పుడు చదివేశాను కదా, నేను చిన్నప్పుడు బాగా చదివిస్తాను, ఇంక మళ్ళీ చదవడం చదవకపోతే ఏంటవుద్ది? కాబట్టి దేవునితో ఎల్లప్పుడూ కూడా మనం సహవాసాన్ని మనము ఉంచుకోవాలన్నమాట. కాబట్టి మనం ఏది కూడా మనం హృదయాన్ని కలవరపరచకుండా ఉండాలని చూసుకోవాలి. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే పట్టుకుండాలి, కానీ మన హృదయాన్ని కలవరపరచుకోకూడదు. పలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా, పలానా వాళ్ళు అది చేస్తున్నారు కదా, పలానా ఇది చేస్తున్నారు కదా, అది కాదు. వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏం చేయమంటుంది అది గ్రహించాలి. వాక్యం ఏం చెప్తుంది దాన్ని గ్రహించాలి. మనుషులను కాదు, వారి యొక్క ఆచారాలను కాదు, వారి యొక్క పద్ధతులను కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మనం స్థిరపరచగలగాలి. కాబట్టి మనం ఈ యొక్క విషయాలను మనం చాలా గమనించాలి. మరి ఇవన్నీ దేనికి చేయాలంటే యేసుప్రభు గారు చెప్పినట్లు పౌలు గారు చెప్పినట్లు దేనికోసం చేయాలంటే నిరీక్షణ. మనకు ఒక నిరీక్షణ ఉంది. మరణించిన వారిని మనం తిరిగి కూడా మనం ఒకసారి చూస్తాం. మనకు ఒక తీర్పు అన్నది ఉంది. మనం మరణించిన తర్వాత ఒక తీర్పు అన్నది ఉంది. ఈ భూమి మీద ఏదైతే జీవితాన్ని మనం జీవించామో ఆ జీవితం అన్నది మనకి అక్కడ ఆ తీర్పులో ఉంటుంది. మన నిరీక్షణ ఏంటి? దేవునితో పాటు ఉండటం, పరలోక రాజ్యానికి మనము చేరడం అన్నది మన యొక్క నిరీక్షణ. ఈ భూమి మీద ఎంత కష్టపడి, ఎన్నో బాధలు పడుతూ, ఎంతమందితో నిందలు పడి అన్నీ చేసి దేనికి అంటే పరలోక రాజ్యంలో దేవునితో మనము ఉండడానికి మనకు గొప్ప నిరీక్షణ అన్నది మనకి ఉందని మన హృదయంలో మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా జ్ఞాపకం చేసుకుంటుంటేనే మనం రోమపత్రిక 15:13 మనం చూస్తే అది విషయం మనం గమనిస్తాం. రోమపత్రిక 15:13 చూడండి. కాగా మీరు పరిశుద్ధాత్మ పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడి విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును. దేనికోసం అంటే నిరీక్షణ కోసం మనము పాటుపడాలి. ఈ భూమి మీద ఏం పడాలి? నిరీక్షణ కోసం మనము పాటుపడాలన్నది మనకి నిరీక్షణ ద్వారా మనకి ఏం చేస్తే దేవుని యందు మనకి భయం కలుగుతుంది. ఈ నిరీక్షణ వల్ల మనకి దేవుని వల్ల భక్తి కలుగుతుంది. ఈ నిరీక్షణ వల్ల దేవుని మనం మహింపరచగలుగుతాం, స్తుతింపగలుగుతాం. ఇవన్నీ చూస్తాం అన్నమాట. ఫిలిప్పీ పత్రిక 3:10 కూడా అలాగే ఫిలిప్పీ పత్రిక 3:10 కూడా ఏ విధ చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగులేనని ఆయన మరణ విషయములో సమానము గలవాడినై ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తమును
ఆయన శ్రమంలో పాల్గొన్నట్టుకు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నారని పౌలు గారు చెప్తున్నారు అన్నమాట. ఈ భూమి మీద ఎంత ఆస్తున్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, అవన్నీ కూడా మనం చనిపోయిన తర్వాత ఏముండవు. అవి మనం అనుభవించలేం. మన నిరీక్షణ ఏంటంటే ఈ భూమి మీద ఎంత చక్కగా దేవుని చెప్పినట్లు విన్నామో అప్పుడు మనకి ఇక్కడ అంతా ఇవన్నీ పెంటగా ఎంచుకున్నాడు పౌలు గారు. ప్రతి క్రైస్తవులు కూడా ఈ భూమి మీద ఏమి ఎంచుకోవాలంటే ఇవన్నీ కూడా క్షణికాలం. నేను ఒక్కొక్కసారి గమనిస్తుంటాను. నిన్న ఈ 2 days కూడా మా వీధిలో ఇద్దరు చనిపోయారు. ఒకరి తర్వాత ఇంట్లో కూడా మామూలుగా అనమాట. చనిపోతే ఒకేసారి 2-3 చనిపోతున్నారు కనిపించి కనిపించకుండా. ఇప్పుడు దాకా కనిపించేవారే మాయమైపోతున్నారు. వారికి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పదుపు ఉంది, చాలా అధికారాలు ఉన్నాయి, కానీ క్షణికాలంలో నిన్న కనిపించి మాయమైపోతున్నారు. మరి భూమి మీద ఏమైనా సాధించారా అంటే మరి సాధించవచ్చు, లోకానుసారంగా ఎన్నో సాధించవచ్చు, కానీ దేవుణ్ణి వారు సాధించలేకపోయారు. అంటే దేవుని సాధించకపోతే ఏం జరుగుతుంది అని బైబిల్ ఏం చెప్తుంది, మనకి వాక్యం ఏం చెప్తుంది? మనకి నిరీక్షణ అనేది అక్కడ లేదు. నిరీక్షణ అనేది మనకి పరలోకం అనేది మనకి కలగదు. కాబట్టి గమనించాల్సిన విషయం అంటే ఈ భూమి మీద సమస్తము కూడా మనము దేనికైనా తెచ్చుకోవాలంటే ఎందుకు పనికిరానిదిగా మనం ఎంచుకోవాలి. ఉండడానికి వీళ్ళు ఓకే, మనం బతకడానికి ఒక ఉద్యోగం, మనం పనిచేసే ఒక పని, కానీ దేవునిలో ఉంటున్నామా లేదా, దేవుని చెప్పినట్టు చేస్తున్నామా లేదా, అది ముఖ్యం. లేకపోతే అనుకోండి ఇంట్లో మీరు బతుకున్నంతకాలం తిరుగుతారు, చనిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉంచలేరు కదా, మనస్టే 1 గంటలోనే నేను బయటకు పడేస్తాను. ఉంచుతారా? తిరిగాడు, ఇల్లు ఇతను కట్టుకున్నాడు, ఇతను లేకపోతే ఇల్లు లేదు, ఇతనంతా ఈ ఇల్లు అంతనే కట్టించాడు, అప్పులని ఇతను తీర్చడానికి చక్కగా మీకు ఏమైనా ఇక్కడ ఈ పడకల మీద వాటి మీద పడుకోబెట్టి ఉంచుతారు కదా. ఎందుకంటే మనం ఈ శరీరాన్ని మట్టితో సంబంధించింది. ఇది ఏం చేస్తుందంటే చనిపోతే మనకి ఆటోమేటిక్గా స్పాయిల్ అయిపోద్ది, స్మెల్ వచ్చేస్తుంది, పురుగులు వచ్చేస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి భూమి మీద మనం పాటేస్తాం, కాల్చేస్తారు. ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే భూమిలో పాటేస్తాం. అంటే మట్టి అనేది తుడుకు మట్టిగా మట్టిలో మనం తీయబడ్డాం కదా, ఆదాము గారు మట్టిలో తీయబడ్డారు, మట్టికి వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంతకాలం, మనం బతికినంతకాలం చక్కగా మనకు బాగా అన్ని సమకూర్చుకోమని దేవుడే చెప్తున్నాడు. కానీ దేవుడి కంటే కాదు దేవుడికి ఫస్ట్ మాత్రం మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుళ్ళో మన హృదయాన్ని మనం దేవునికి సమర్పించాలన్నమాట. ఎందుకంటే సెల్ఫ్ గోల్స్ అనేవి మనకి ఇంపార్టెంటే, కానీ ఫస్ట్ గోల్ ఏంటి? గాడ్. సెల్ఫ్ గోల్స్ ఉంటాయి, నేను పలానది బాగా వృద్ధాప్యంలో ఏం చేస్తారు, నా కుటుంబానికి ఏదైనా మా మనవరాలకి కానీ మనవరాలకు కానీ వాళ్ళకి ఏం చెయ్యాలి అని సెల్ఫ్ గోల్స్ పెట్టుకుంటారు. కానీ అంతకంటే దేవునికి వారు విలువ అన్నది ఇవ్వాలి. తల్లిదండ్రుల పిల్లల గురించి, పిల్లలు వారి యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళందరి గురించి మంచి గోల్స్ పెట్టుకుంటారు పరంగా. కానీ మనం అన్నిటికంటే ఏం చేయాలా? మన సెల్ఫ్ గోల్ కంటే మన గోల్ ఈజ్ గాడ్. మొట్టమొదటిగా దేవునికి మనము అవకాశం ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకి యొక్క రోమపత్రిక 8:28 మనం చూసుకుంటే, రోమపత్రిక 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఏం జరుగుతుంది ఏంటంటే దేవుణ్ణి నమ్ముకొని మనం ఉంటే ఆటోమేటిక్గా ఈ భూమి మీద కావాల్సిన ప్రతి అవసరం వచ్చేస్తుంది. మీరు రైల్వే స్టేషన్కి అసలు అలాగే వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఏం పని చేస్తారో తెలియదు, ప్లాట్ఫామ్ కూర్చుని ఉంటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది, మామూలు సాధారణ మనం మామూలుగా ఆలోచించండి. మధ్యాహ్నం లంచ్ వచ్చేస్తుంది, ఈవినింగ్ డిన్నర్ వచ్చేస్తుంది. ఒక ఐటెం కాదు, రకరకాల ఐటమ్స్ చాలామంది పంచుతుంటారు. వాళ్ళకి నేను అటుపక్కన వెళ్తాను, రోజు ఆలోచిస్తున్నమాట, ఎలాగొస్తుంది అయితే ఇది ఎలా బతుకుతున్నారు, అన్నీ విడిచిపెట్టి కేవలం ఆహారం కోసం. వాళ్ళు చక్కగా అందరూ బట్టలు పంచుతారు, మళ్ళీ తీరచేత రాత్రి అక్కడ ఉండరు, రాత్రి మళ్ళీ మధ్యరాత్రి అక్కడ ఉండరు, కేవలం టైమింగ్ ఉంటుంది, టైమింగ్లో తీసుకుంటారు. బైబిల్ రాసి ఉంటుంది, ఆకాశ పక్షులు వెళ్ళిపోతుంటాయి పైన, కొంగలు వెళ్ళిపోతాయి, పక్షులు వెళ్ళిపోతుంటాయి, మార్నింగ్ ఇలాగ వెళ్తే ఈవినింగ్ ఇలాగ వెళ్ళిపోతాయి.
దేవుని వాక్యంలో వాటికంటే శ్రేష్ఠులు అంట దేవుని నమ్ముల వాళ్ళు. అవి పంట కొయ్యవు, అవి పంటకు వస్తాయా, అవి కష్టపడతాయా, వాళ్ళు వాటికంటే శ్రేష్ఠులు అనే దేవుని ఎవరైతే నమ్ముతున్నారో సమస్తము సమకూర్చబడి ఉన్నదని వాక్యంగా తెలియజేస్తుంది. అన్నీ ఇచ్చేవాడు దేవుడే. మన తలని ఒక తల వెంట్రుకు రావాలనిస్తే దేవుడి చిత్తం ఉండాలి. కాబట్టి దేవునిలో మనం బతకాలి, దేవుడితో మనం ఉండాలి, దేవుని చెప్పిన మనం చెయ్యాలి అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి కంపల్సరీగా మనం ఇక్కడ చేస్తే మనకు ఒక నిరీక్షణ అన్నది ఉంటుంది. ఎవరైతే దేవుని నమ్ముకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకొని ఆయన చెప్పిన విధంగా విని విశ్వసించి బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చుకోవాలి. ఎవరైతే సంఘంలో ఉన్నామో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, దేవుని చెప్పిన వాక్యం బట్టి మనము నడవాలి. అప్పుడు దేవుడు కంపల్సరీగా అందరికీ ఈ యొక్క లోకంలో ఉన్నంత వరకు మనకు ఆర్థిక ఇబ్బందులు కలగచ్చు, ఆరోగ్య ఇబ్బందులు కలగచ్చు, సమస్తమైన కలగచ్చు. కానీ మనకు ఒక నిరీక్షణ అనేది మన క్రైస్తవులకు ఉంది. మనం చనిపోయిన తర్వాత పరలోకం అన్నది మనము. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలము మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏం చేయాలా, నీతిమంతులుగా పిలవడాలి. దేవుడు చెప్పిన విధంగా ఇంతవరకు చక్కగా విన్న మీ అందరికి కూడా నాకు హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన దేవునికి యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సహోదరులకి, శ్యామ్ గారికి, సంఘంలో ఇస్తున్న సహోదరులు రమణ గారికి, వాళ్ళ కుటుంబానికి, మీ అందరికి కూడా నాకు ప్రత్యేక వందనాలు. సహోదరులు ఫోన్ చేస్తే మనకు ఆడిట్ అయినప్పుడే చెప్పారు, బ్రదర్ సిస్టర్ గారు ఇలాగా ఊరు వెళ్తున్నాము, శ్యామ్ గారి కుటుంబంలో వాళ్ళ ఉన్నాం. తర్వాత శ్యామ్ గారు కూడా మనకు ఫోన్ చేసి చెప్పారు. దేనివైనా మనం దేవుని మహిమకి ఎల్లప్పుడూ కూడా సిద్ధపడే ఉండాలి. ఏ సమయం అయినా ఎప్పుడైనా సరే దేవుళ్ళు మనం బతకడానికి మనం ఉండాలన్నమాట. ఓకే, ఇంకేమైనా ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసేలా బ్రదర్, ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకాలు ఎవరైనా వేయగలిగితే మోకాలు వేయండి. మీ అవసరాలు ఏమైనా ఉంటే చెప్పండి, ప్రార్థన చేద్దాం. ఇంకేమైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఏమంటే చెప్పండి, ప్రార్థన చేద్దాం. మీ బాబుగా అలాగే ఎగ్జామ్స్ పిల్లలందరికీ ఒకసారి చేద్దాం. దానియల్ గారికి ఓకేనా, ప్రార్థన చేద్దామండి. ఒక కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. చేస్తాను, అలాగే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కృపా కనికరం గల తండ్రి, ప్రేమ గల నాయన, ఈ విధంగా తండ్రి యొక్క రాత్రికాల సమయంలో తండ్రి నాయన మేమందరము కూడి తండ్రి మిమ్మల్ని ప్రార్థించుటకు, మహింపరచుటకు, నీ వాక్యాన్ని మేము ధ్యానించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు తండ్రి. సహోదరులు శ్యామ్ గారి యొక్క నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఇటు విధంగా వాక్యాన్ని మనం ధ్యానించుకునే అవకాశాన్ని, మహింపరిచే అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి మీకే స్తుతులు. ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, వారికి ఆదరణ కలుగు చేయండి. అదేవిధంగా తండ్రి నాయన శ్యామ్ గారి యొక్క అక్కగారికి అనారోగ్యంగా ఉందని విన్నాము. తండ్రి యొక్క మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి, అనారోగ్యాన్ని తీసివేయమని కోరుచున్నాం తండ్రి. అలాగే తండ్రి నాయన శ్యామ్ గారి యొక్క తల్లి గారిని కూడా దీవించి ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉండగా వారి యొక్క పనులు వారు చేసుకుంటూ వారి యొక్క బలాన్ని దయచేయమని కోరుచున్నాం తండ్రి. అలాగే తండ్రి నాయన సిస్టర్ గారి యొక్క నాన్నగారి యొక్క పెన్షన్ విషయంలో కూడా తండ్రి చాలా ఇబ్బంది పడుతున్నారు. చిత్తమైతే తండ్రి నాయన ఆ యొక్క పెన్షన్ విషయంలో తండ్రి సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. అలాగే తండ్రి సహోదరు యొక్క దానియల్ గారు ఆ యొక్క కుమారు విషయంలో నీ సహాయం దయచేయండి, స్వస్థపరచండి తండ్రి, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుచున్నాం తండ్రి. అలాగే తండ్రి నాయన పుష్పర్ గారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి, వారి యొక్క కుటుంబాన్ని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారి బిడ్డలు దూరంగా ఉంటుండగా మీ సహాయం దయచేయమని, దేవుళ్ళు ఎదుగటట్లు మాకు సహాయం దయచేయమని, ఎవరైతే ఇంకా మారు మనసు పొందాలో కుటుంబాన్ని. అలాగే తండ్రి నాయన ఈశ్వర్య గారి యొక్క హస్బెండ్ విషయంలో కూడా మీ సహాయం దయచేయండి తండ్రి నాయన. సహోదరులు తండ్రి బాప్తిసం తీసుకుని ఉన్నారు తండ్రి నాయన, వారిని బలపరచండి. చక్కగా తండ్రి నాయన నీ సన్నిధికి వచ్చే అవకాశాన్ని వారికి దయచేయమని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుచున్నాను తండ్రి. అలాగే తండ్రి నాయన పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటుండగా తండ్రి చక్కటి జ్ఞానాన్ని దయచేయండి, ఆలోచనకర్తగా తండ్రి నాయన వాళ్ళందరికీ మంచి జ్ఞాపశక్తిని, జ్ఞానాన్ని దయచేసి మంచి ఎగ్జామ్లో మంచి మార్కులు చేసి మీ మహిమకరంగా జీవించే జీవితాలను వారికి దయచేయమని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని
కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి నాయన ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విని ఉన్నారో తండ్రి చక్కగా తండ్రి ఎవరైతే మీరు ఇంకా తెలుసుకోవాలని ఆలోచనలతో ఉన్నారో చక్కగా వారికి హృదయాలని తండ్రి కలిపి వారి యొక్క నీకు నమ్మి నేను విశ్వసించి బాప్తిస్మం తీసుకునే అవకాశం వారికి దయచేయమని కోరుచున్నాను. ఎవరైతే తండ్రి నాయన బాప్తిస్మం తీసుకుని అందరూ ఉన్నామో తండ్రి నాయన మీ అందరూ కూడా తండ్రి నీ ఎడల విశ్వాసంతో బతికే భాగ్యం దయచేయని గొప్ప నిరీక్షణతో మీ అందరూ కూడా బతికే అవకాశాన్ని మాకు దయచేయమని మన మార్గాన్ని సరళ చేయమని ప్రతి విషయంలో సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. మీకు ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ అలాగే తండ్రి నాయన ప్రయాణంలో ఉన్న రమణ గారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న చక్కగా గృహాన్ని చేరుకునే అవకాశం దయచేయండి. ఈ యొక్క నెలలో అనేకమైన కార్యక్రమాలు పెట్టుకుని ఉండగా సంఘం తండ్రి నాయన అన్ని కార్యక్రమంలో తండ్రి నాయన మీకు మహిమకరంగా చేసే అవకాశాన్ని అందరూ పాల్గొనే జ్ఞానమును వారికి అవకాశాన్ని దయచేయమని ఎల్లప్పుడూ తండ్రి నాయన మీ కృతజ్ఞులుగా ఉండి తండ్రి నాయన నీ అందు మేమందరం కూడా భయభక్తులతో పెరిగే శక్తిని మాకు దయచేయమని ఇంకా తండ్రిని ఎంతమంది అయితే ఇంకా వారి యొక్క మనసులో బాధ చెప్పుకోలేదో తండ్రి నాయన ఎంతమంది అయితే అనారోగ్యాలతో బాధపడుతున్నారు వారి యొక్క అవసరతలు తీర్చండి, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, ఆర్థిక పరిస్థితులని బలపరచండి తండ్రి నాయన. ఎటువంటి అయినా ఇబ్బందులున్నా గొడవలున్నా సరే తండ్రి నాయన వాళ్ళ విషయాల్లో తండ్రి నాయన మీ సహాయం దయచేయండి. కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులు కానీ ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిని కూడా బంధకాలను విడిపించండి. అలాగే తండ్రి నాయన ముఖ్యంగా తండ్రి పెద్దవారి తండ్రి నాయన వృద్ధాప్యంలో ఉన్న అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి నాయన ఎవరైతే తండ్రి నాయన విడవస్తున్నారో వాళ్ళందరికీ సమస్యలో మీ సహాయం దయచేయండి. అలాగే తండ్రి నాయన దేశాన్ని కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో తండ్రి అన్ని విషయాల్లో తండ్రి నాయన వారి కార్యక్రమాలన్నింటిలో మీ సహాయం దయచేయండి. అలాగే తండ్రి నాయన ఇక యుద్ధాలు జరుగుతుండగా తండ్రి నాయన వారి యొక్క తండ్రి శాంతియుతంగా తండ్రి వారు ఒక దేశాలు తండ్రిని ఆలోచించి యొక్క యుద్ధాలను తండ్రి నాయన వారు విరమించే అవకాశం దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఎంతమంది గాయపడి ఉన్నారు హాస్పిటల్ ఉన్న వారిని అందరినీ కూడా కృపలో జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని కోరుచున్నాం తండ్రి. మీకు స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి నాయన మీకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ మరొక పర్యాయం అందరము కలిసి తండ్రి నిన్ను స్తుతించి మహిమపరిచే అవకాశాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు. శ్యామ్ గారు ఏం